హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి ప్రాంతీయ తత్వం అనేటువంటి టాపిక్ గురించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. గత 2 రోజులుగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు ప్రస్తుతమైతే మనం రెగ్యులర్గా అయితే వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాంతీయ తత్వం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు ప్రాంతీయ తత్వం అంటే తెలిసిన తర్వాత ప్రశ్నలోకి వెళ్దామండి. అందులో భాగంగా ముందుగా ప్రాంతీయ తత్వం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజా సమూహం వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కానీ, లేదా వారి భాషల పట్ల కానీ, లేదా వారి సాంస్కృతిక పరిరక్షణ పట్ల కానీ, లేదా వారందరి పురాభివృద్ధి కోసం తమ ప్రాంతం అనేటువంటి ఒక భౌగోళిక, మానసిక మరియు సామాజిక భావనతో కలిసికట్టుగా ఒక స్వరాన్ని వినిపించేదాన్నే ప్రాంతీయ తత్వం అంటారు అని గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రాంతీయ తత్వం వల్ల కొన్నిసార్లు రుణాత్మకమైనటువంటి భావన ఉంటుంది, మరికొన్నిసార్లు ధనాత్మకమైన భావన కూడా ఉంటుంది. అయితే మనం ముందుగా ప్రాంతీయ తత్వానికి సంబంధించి ప్రశ్నలను డిస్కస్ చేద్దాం. ప్రాంతం అనే భావన నందు ముఖ్యమైన 3 అంశాలు అంతర్లీనంగా ఉంటాయని తెలిపినది ఎవరు అని అడగడం జరిగింది. బెర్కిన్ మరియు హన్కిన్ అనేటువంటి వ్యక్తి ప్రాంతం అనే భావన అందు 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క 3 అంశాలు, ఒకటి ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన, రెండవది సామాజిక మరియు సాంస్కృతిక ఏకరూపతను కలిగిన ప్రాంతమని ఉండడం, మూడవది వ్యవస్థాపన అధికంగా ఉండడం. ఈ 3 అనేవి ఒక ప్రాంతంలో కనిపిస్తాయని బెర్కీ మరియు హన్కిన్ అనేటువంటి వ్యక్తులు తెలియజేయడం జరిగింది. మరొక ప్రశ్న, చిన్న రాష్ట్రాలలోనే బలహీన వర్గాల హక్కుల సంరక్షణ మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడింది ఎవరు అని అడగడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది అంటే అతడు థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ అనేటువంటి పుస్తకంలో కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలనే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలకి సత్వరంగా అభివృద్ధి చెందడానికి, వారి యొక్క హక్కులు నెరవేరడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వైపే అంబేద్కర్ గారు మొగ్గు చూపడం జరిగింది. అతను రచించినటువంటి పుస్తకం థాట్స్ ఆన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో అయితే ఇక చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి తన మద్దతు అని తెలియజేయడం జరిగింది. మూడో ప్రశ్న, జాతి ఆధారంగా ఏర్పడినటువంటి మొదటి రాష్ట్రం ఏదని అడిగాడండి. జాతి పరంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం భారతదేశంలో నాగాలాండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైన జాతి నాగా జాతి. ఆ జాతి ఆధారంగానే నాగాలాండ్ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. అదే ప్రయుక్త భాష ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అదే జాతి ఆధారంగా అయితే మాత్రం నాగాలాండ్ అని గుర్తుంచుకోండి. 4వ ప్రశ్న, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని 8వ ఆర్థిక సంఘం సూచించింది అని అడుగుతున్నాడండి. 5వ ఆర్థిక సంఘం ఏమని సిఫారసు చేసిందంటే దేశంలో కొన్ని రాష్ట్రాలలో సహజ వనరుల లభ్యత కారణంగా, మరికొన్ని వెనుకబాటి కారణంగా కొన్ని రాష్ట్రాలు అనేవి అభివృద్ధి చెందగా వెనుకబడే ఉన్నాయి. కాబట్టి అలాంటి రాష్ట్రాలకు గనక ప్రభుత్వం చేయూతను అందిస్తే ఆ రాష్ట్రాలు కూడా సత్వరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలి అని 5వ ఫైనాన్స్ కమిషన్ అయితే సిఫారసు చేసింది. అలా సిఫారసు చేయడంతో దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ప్రత్యేక హోదా అనేది 5వ ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు 1969 సంవత్సరంలో ఏర్పాటు చేయాలని సూచించడం
జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ప్రత్యేక హోదాను గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు గాడ్గిల్ ఫార్ములా అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి లేదా కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ స్టేటస్ అనేది ఏ విధంగా ఇస్తారు అంటే ముఖ్యంగా ఆ రాష్ట్రం అనేది అధిక కొండ ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రంగా ఉండాలి, మరియు అతి తక్కువ జనసాంద్రత ఉండాలి, మరియు అతి ఎక్కువ గిరిజన జనాభాను కలిగి ఉండాలి. అదేవిధంగా ఆర్థికపరమైన మౌలిక సౌకర్యాలలో తీవ్రంగా వెనుకబడి ఉండాలి. సొంతగా రాష్ట్రాన్ని నిర్వహించుకునేటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి. 1969లో మొదటిసారిగా ఒక 3 రాష్ట్రాలకైతే ప్రత్యేక హోదా ఇచ్చారండి. అవి జమ్మూ కాశ్మీర్, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అనేది తొలిసారిగా ఇచ్చారు. ఏ ఫార్ములా అంటే గాడ్గిల్ ఫార్ములా. 8వ కమిషన్ ఆర్థిక సంఘం అంటే 5వ ఆర్థిక సంఘం అని. ప్రస్తుతం నేటి వరకు ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చారంటే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఆర్టికల్ 370Dని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తొలగించిందని అడుగుతున్నాడండి. కేంద్ర ప్రభుత్వం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 1954 సంవత్సరంలో. అయితే కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ప్రత్యేకమైన రాజ్యాంగం, ప్రత్యేకమైనటువంటి పౌరసత్వం అనేది అక్కడ ఉండడం జరిగింది. అలా ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా అలాంటి సౌకర్యాలను కల్పించేటువంటి ఆర్టికల్ 370 సరైనది కాదు అని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2019 ఆగస్టు 9వ తేదీన ఈ యొక్క ఆర్టికల్ 370Dని అయితే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 370ని ఆర్టికల్ 370ని ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 1954 అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 2019లోనే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటి లడఖ్ అని గుర్తుంచుకోండి. మళ్ళీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం ఇచ్చింది. విడిపోయినటువంటి జమ్మూ కాశ్మీర్కి అంతకుముందు వరకు కూడా ప్రత్యేక శాసనసభ అనేది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు అది శాసనసభ అనేది రద్దు చేయబడింది. కాబట్టి అతి త్వరలోనే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలను నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు అయితే సూచించడం జరిగింది అని గుర్తుంచుకోండి. 6వ ప్రశ్న, ఆర్టికల్ 370B అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను సూచిస్తుందని అడుగుతున్నాడండి. మనం ఇందాకే చెప్పుకున్నాం 5వ ఫినాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు 1969 సంవత్సరం నుంచి రాష్ట్రంలో వెనుకబడినటువంటి వనరులు లేని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే వాటికి ఆర్టికల్ 371 కింద ప్రత్యేకమైనటువంటి హోదాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 371B వచ్చేసి అస్సాం రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తుంది. అదే 371C వచ్చేసి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్ల గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక 7వ ప్రశ్న, ఆర్టికల్ 371D అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను సూచిస్తుందని అడిగారండి. ఈ యొక్క ఆర్టికల్ 371D అనేది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది అని గుర్తుంచుకోండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల గురించి. అదే ఆర్టికల్ 371E వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు. ఆ యొక్క కేంద్ర యూనివర్సిటీ ఏది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అంటే 371E అని గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న,
ఏ ఆర్టికల్ ప్రకారం సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లను సూచించింది అని అడుగుతున్నాడండి. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఆర్టికల్ 371F అనేది తెలియజేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అదే ఆర్టికల్లో ఉన్నటువంటి 371G వచ్చేసి మిజోరాం రాష్ట్రానికి సంబంధించి ఏర్పాట్ల గురించి, 371H వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు అని గుర్తుంచుకోండి. అదే 371I వచ్చేసి గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్ల గురించి తెలియజేయగా, ఇక 371J వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని గుర్తుంచుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాంతీయవాదం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో దానిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ రక్షణలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నుంచి 371J ద్వారా అయితే కల్పించడం జరిగింది. అదే ఆర్టికల్ 371 వచ్చేసి మహారాష్ట్ర మరియు గుజరాత్ గురించి ప్రత్యేకమైన ఏర్పాట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక చివరిగా 9వ ప్రశ్న, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి జల వివాదాల మండలి గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ అని అడగడం జరిగింది. అంతర్రాష్ట్ర జల వివాదాలంటే 2 లేదా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి గురించి వచ్చేటువంటి వివాదం అని గుర్తుంచుకోండి. అలా అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకోసమై రాజ్యాంగంలో ఒక జలమండలిని ఏర్పాటు చేసేటువంటి ఆర్టికల్ అయితే ఉండడం జరిగింది. ఆర్టికల్ 262 అనేటువంటి ఆర్టికల్ జల వివాదాలకు సంబంధించి జల మండలి గురించి అయితే తెలియజేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో రివర్స్ బోర్డును కూడా ఏర్పాటు చేశారండి. ఈ యొక్క ఆర్టికల్ ప్రకారమే 1956లో ఈ యొక్క రివర్స్ బోర్డు యాక్ట్ రావడం, ఆ తదుపరి 1956లోనే జల వివాదాల చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దామండి. అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదాలకు ప్రధానంగా ఇప్పుడు నదీ జల వివాదాలే కారణం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 4 రాష్ట్రాల పరిధిలో కృష్ణా నది వివాదాల గురించి అయితే నది యొక్క వాటర్ గురించి వివాదం అనేది తలెత్తింది. అలాంటి వివాదాలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కరించేందుకే ఈ ఆర్టికల్ 260 ద్వారా అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతుందని గుర్తుంచుకోండి. 10వ ప్రశ్న, నది జలాల వివాదాల చట్టం 1956 ప్రకారం ఎన్ని పరిపాలనా ట్రిబ్యునల్స్ని నేటి వరకు ఏర్పాటు చేయడం జరిగిందని అడిగాడండి. నది జలాల వివాదాల చట్టం 1956ను అనుసరించి ప్రస్తుతం అయితే 8 ట్రిబ్యునల్స్ని దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య నది జలాల వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేయడం జరిగినవి. వాటి గురించి చూసుకున్నట్లయితే ఒకటి కృష్ణా జలాల ట్రిబ్యునల్, రెండవది గోదావరి నది జలాల ట్రిబ్యునల్, మూడవది నర్మదా జలాల ట్రిబ్యునల్, 4 రావి బియాస్, 5 కావేరి, 6 వంశాధర, 7 మాండవి, 8 రెండవ కృష్ణా ట్రిబ్యునల్, 9వది ఇటీవల కాలంలో మహానది అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యాక్ట్ ప్రకారం అయితే 8 ట్రిబ్యునల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. 11వ ప్రశ్న, కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని అడగడం జరిగిందండి. ఈ కృష్ణా నది అనేది ప్రముఖంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. ఈ సందర్భంలో ఆయా రాష్ట్రాలు తమకే ఈ యొక్క నీటిలో ఎక్కువ వాటా తమకే కావాలి అనేటువంటి డిమాండ్ అనేది పెరిగిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 1969 సంవత్సరంలో ఈ యొక్క కృష్ణా జలాల ట్రిబ్యునల్ని అయితే ఏర్పాటు చేసి వాటి మధ్య ఈ యొక్క నీటి పంపకాన్ని అయితే చేపట్టడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక 12వది, గోదావరి నది జలాల ట్రిబ్యునల్ను ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగాడు.
ఈ యొక్క 1969 సంవత్సరంలోనే గోదావరి నది జలాల ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చేటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ. ఈ యొక్క పరిధిలోకి వచ్చేటువంటి ఈ యొక్క రాష్ట్రాలలో నీటి పంపకాన్ని ఈ యొక్క గోదావరి జలాల ట్రిబ్యునల్ 1969 పరిష్కరించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 13వది నర్మదా నది జలాల ట్రిబ్యునల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటున్నాడు. ఇది కూడా 1969లో అని గుర్తుంచుకోండి. మనకు ప్రధానంగా 1969లో 3 ట్రిబ్యునల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కృష్ణా నది జలాల ట్రిబ్యునల్, రెండవది గోదావరి నది జలాల ట్రిబ్యునల్, మూడవది నర్మదా జలాల ట్రిబ్యునల్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క నర్మదా జలాల ట్రిబ్యునల్స్ పరిధిలోకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఈ యొక్క ట్రిబ్యునల్స్ పరిధిలోకి అంటే నర్మదా జలాల ట్రిబ్యునల్స్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక 14వ ప్రశ్న, రావి మరియు బియాస్ జలాల ట్రిబ్యునల్స్ యొక్క పరిధిలోకి వచ్చేటువంటి రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడండి. ఇవి ప్రముఖంగా అయితే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఈ యొక్క రావి బియాస్ ట్రిబ్యునల్స్లో పరిధిలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క రావి బియాస్ ట్రిబ్యునల్ని 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 15వ ప్రశ్న, కావేరీ నది జలాల వివాదాలను పరిష్కరించడం కోసం కావేరీ నది జలమండలిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని అడగడం జరిగింది. ఈ కావేరీ నది అనేది ప్రముఖంగా 1990 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కావేరీ నది జల వివాద పరిధిలోకి వచ్చేటువంటి రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ 4 రాష్ట్రాల మధ్యలో జరిగే జల వివాదాలను ఈ ట్రిబ్యునల్నే పరిష్కరించడం జరుగుతుంది. ఇవే అండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 15 ప్రశ్నలు. మరొక వీడియోలో మరో 10 ప్రశ్నలు కనుక డిస్కస్ చేసుకుంటే మనకి ప్రాంతీయ తత్వం అనేటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తదుపరి టాపిక్లో మహిళలపై జరుగుతున్న హింస, చట్టపరమైన సంరక్షణ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.